టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాలో వివిధ రంగాలలో శ్రామిక శక్తిని కనబరుస్తున్న కార్మికులకు డాక్టర్ కూనా వేణుగోపాలకృష్ణ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ జాతీయ అంతర్జాతీయ కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులకు ఉన్నత ప్రమాణాలు పాటించాలి అని, సంఘటిత అసంఘటిత కార్మికులను దృష్టిలో ఉంచుకుని వారికి విద్య వైద్యం ఉచితంగా అందిస్తూ ఆర్థికంగా సామాజిక భద్రత కల్పించే విధంగా బహుళ జాతి కంపెనీలు వారికి తోడ్పాటు అందించాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీల యాజమానులకు స్వలాభం కొరకు కాకుండా కార్మికుల యొక్క శ్రేయస్సు కొరకు కఠినమైన చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు తోడ్పాటు అందించాలని అన్నారు. ముఖ్యమైన విషయం, సమాజంలో అందరితో పాటు కార్మికులు కూడా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలన్నదే ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు కార్మికులకు కూడా ఇతర ప్రజలతో పాటు కార్మికులకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మీకు కూడా ఎన్నో విధమైన రాజకీయమైన సామాజికమైనటువంటి మీకు ఎన్నో బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో మీరు అవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. సమాజంలో మీరు ఎదగడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవకాశాలను మీరు వినియోగించుకొని ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో మీకు ఏమైనా మా నుంచి కానీ అన్నయ్య నుంచి కానీ సహాయం కావాలంటే ఖచ్చితంగా మేము ముందుండి మీకు నిలబడతాము. సో ప్రతి కార్మిక దినోత్సవానికి మనం అందరం ఇట్లాగే కలుసుకొని మన దేశ అభివృద్ధికి, మన సామాజిక అభివృద్ధికి మీరు ఎంతో ఉపయోగపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ప్రయత్నం చేస్తున్నాక వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను చూసో, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని చూసో, వాళ్ళకున్నటువంటి పరిస్థితిని చూసో తక్కువంచనేటువంటి మీకేమైనా ఇబ్బంది కలిగిన రోజు, మీకేమైనా అవమానపరిచిన రోజు వాళ్ళు ఇవ్వాలని సరే కూనా వేణుగా నా దగ్గర రండి. ఖచ్చితంగా లేబర్ సంబంధించినటువంటి లేబర్ యాక్ట్ ఏముంటది, లేబర్లకు సంబంధించిన హక్కులు ఏముంటాయి అనేటువంటి దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళని ఎదిరించేటువంటి ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని గౌరవించాలి. ఎక్కడో మనం దాని మీద ఇచ్చేసే దానికంటే కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి రోజు వచ్చిన రోజు నేను సంతోషపడతానేటువంటి దాని మీద మీరందరూ కూడా చెప్పంగా నేను ఆ మాటను మన్నించి విచ్చేసినటువంటి మాధవమ్మ గారికి, సంతోషమ్మ గారికి, రేణుకమ్మ గారికి, శాంతమ్మ గారికి, మా లక్ష్మమ్మ గారికి, మా పద్మమ్మకు, మా అనితమ్మకు, మా మమతమ్మకు, మా పోషమ్మకు, మా భారతికి, మా భాగ్యమ్మకు, మా యాదమ్మకు, మా మంజమ్మకు, అదేవిధంగా మా ప్రశాంత్కు, మా కృష్ణన్నకు, మా అంజన్నకు, అదేవిధంగా మా మల్లన్నకు, సంగమేశ్వర్కు, అదేవిధంగా మా సురేష్ అన్నకు ఈ కార్యక్రమం నిర్వహించాలని దాని మీద ముంగడికి వచ్చినటువంటి మా సతీష్ గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనకు చెమట వస్తున్నా, మనకు ఇబ్బంది అవుతున్నా, మీకు ఎల్ల వేళలా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, మీకు ఏ రకమైన కష్టం వచ్చినా కూనా వేణుగా నేను ఎల్ల వేళ మీ వెంబడి ఉంటాననేటువంటి విషయాన్ని కూడా నాకు కూడా భగవంతుడు, నాకు తల్లి లేదు కానీ మీరు అందరినీ కూడా చూస్తుంటే నాకు తల్లిలున్నంత ఆనందం అనిపిస్తుంది కనుక మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తాం. నాకైతే ప్రత్యక్షంగా దేవుళ్ళని సీతాదేవిని ఎవరిని చూడలే కానీ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఆ దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు మిమ్మల్ని గౌరవించాలనేటువంటి దాని మీద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాక దీనికి మీరు సంపూర్ణ సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా సతీష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా అభినవ్ కృష్ణ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా ధర్మన్న గారికి, అహ్మద్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు ఈ రోజు నుంచి ఒకటి అనుకోవాలి ఏంటంటే మేము సమాజంలో చాలా తక్కువ ఉన్నాము, మాకు ఎవరు గుర్తిస్తారు, మాకు ఎవరు ఆదుకుంటారు అనేటువంటి పక్కకు పెట్టుకొని మనకు భగవంతుడున్నాడు, మన ఆత్మవిశ్వాసం ఉన్నది. మీరు చేసేటువంటి కష్టమే ఈ చెమట అనేటువంటిదే. ఎందుకంటే ఫ్యాన్ బంద్ చేసిన ఏంటంటే చెమట వస్తుంది. ఈ రోజు మీకు చెమట కావచ్చు, ఈ చెమటతోనే సంగారెడ్డిలో చరిత్ర సృష్టించేటువంటి మీ అందరూ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మేడే అంటే నిజంగా చెప్తున్నా కదా, మీరందరూ కూడా కష్టానికి ప్రతీక కనుక ఈ రోజు నువ్వు సంకల్పం తీసుకోవాలి ఏంటంటే నేను ఖచ్చితంగా పొదుపు చేస్తా, ఇంకేమన్నా దాని మీద ఈ ముంగడిపోయేటువంటి ప్రయత్నం చేస్తా. భగవంతుడు నా ఎంబడి ఉన్నాడు, చట్టాలు నా ఎంబడి ఉన్నాయి, మా కూనవేలుగా నా ఎంబడి ఉంటాడు, మా సతీష్ కూడా ఉంటాడు, మా అభినవ్ కృష్ణ కూడా మేమందరం కూడా ఎల్లవేళ మీ వెంబడి ఉంటామనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, చిరంజీవిగా, చిరాయుగా ఈ రోజు నుంచి మీ జీవితంలో నిజంగా చెప్తున్నా కదా, ఈ ప్రత్యక్షమైనటువంటి దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో నేనైతే ఒకటే కోరుకుంటే ఏంటంటే ఆ దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలే మీరు కనుక మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.